అందరికీ నమస్కారం. ఈ రోజున ఇక్కడ రాజవరం, కనుపూరు, నరసాపురం ఈ 3 గ్రామాల్లో సుపరిపాలనలో తొలడుగు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, లోకేష్ గారి నేతృత్వంలో మన ప్రభుత్వం ఏదైతే పనులు చేశారో అవి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు కానివ్వండి, యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానివ్వండి, గ్రామ నాయకత్వం కానివ్వండి, మండల నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి వివరించడం, అదేవిధంగా ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం వస్తూనే పెన్షన్ అనేది 4,000 రూపాయలకు పెంచడం కానివ్వండి, అలాగే మనకి మొన్నే తల్లికి వందనం ఈ కార్యక్రమంలో ప్రతి బిడ్డకి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేయటం, అదేవిధంగా అనేక రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే అన్ని కూడా చేస్తున్నాం. సో ఏవైతే ఎలక్షన్ ముందు సూపర్ 6 అని చెప్పేసి చెప్పామో అందులో చాలా ఇప్పటికే చేయటం, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అంటే ఇప్పుడు చూస్తే మనం ప్రతి మహిళకి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఒక కుటుంబానికి ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు రైతులకు కూడా భరోసా 20,000 అతి త్వరలోనే వారికి కూడా వేస్తామని చెప్పడం. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గం చూసినట్లయితే మొన్నే ఏదైతే 2024లో ఏదైతే మనకి తుఫాన్లో వరద వచ్చి మనకి పంట నష్టం జరిగిందో వారికి ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 6,800 రూపాయలు ఇవ్వటం, దాదాపు ఈ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలకి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 29 కోట్లు ఇస్తే ఒక్క రాజానగరం నియోజకవర్గంకి దాదాపు 6,90,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రులకి, అదేవిధంగా నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్, మన జిల్లా మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం రైతుల తరపు నుంచి. కాబట్టి ఇప్పుడు మాకు ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే ప్రభుత్వం తీరు చాలా బాగుందని చెప్తున్నారు అందరూ కూడా. అయితే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య కూడా ఉంటుంది, ఒక ఇళ్ల స్థలం కావాలనో లేకపోతే ఒక పెన్షన్ కావాలనో, అవన్నీ కూడా మా పార్టీ ఫీడ్బ్యాక్ ద్వారా మా యాప్ ద్వారా వెళ్తుంది పార్టీకి. ఈ సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే వీటిని కూడా తీరుస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.